వెల్కమ్ టు మై ఛానల్. ఈ పూట నేను చూడండి ఎగ్స్ జీడిపప్పు కర్రీ చేస్తున్నాను. అయితే ఎగ్స్ ఉడకబెట్టి ఒలిచి ఇలాగా ఫ్రై చేసి పెట్టాను. జీడిపప్పు ఉల్లిపాయలు వేగిన తర్వాత సగం వేగిన తర్వాత ఇలాగ జీడిపప్పు వేసాను అనమాట. వేసి ఇలా చూడండి, నేను చేసిన ఒక పొరపాటు వల్ల డిష్లు పాడవుతున్నాయి. తర్వాత కాస్త కర్రీ కూడా కలర్ డిఫరెంట్గా ఉంటుంది. ఏంటి అంటే కొంచెం కొట్టిన పసుపు అంటే ఆడించిన పసుపు మేము కారం కానీ పసుపు కానీ ఆడించుకుంటాము. అలా ఆడించింది పసుపు అయిపోయిందని షాపులోంచి తెప్పించాను. షాప్ అంటే డీమార్ట్లోంచే కూడా తెప్పించాం. అయితే ఇది క్రోమియం కలిసిందో ఏంటో కానీ చూడండి, డేక్షలు ఇలాగ కలర్ ఎల్లో కలర్ వచ్చేసి ఎంత తోమినా కానీ ఆ కలర్ పోవట్లేదు. అంటే వట్టి పసుపు అయితే, ఒరిజినల్ పసుపు అయితే మాత్రం ఇలాగా అదేంటి డేక్షాలు కలర్ మారిపోవడం జరగదు. కేవలం కూరకు మాత్రమే పడుతుంది. ఇది వాళ్ళు కలర్ కలిపింది కాబట్టి ఇలాగా డిష్లు కూడా పాడైపోతున్నాయి అన్నమాట. అయితే ఇది అదే లేటుగా గుర్తుపెట్టాను నేను, ఏంటి డిష్లు ఇలా పాడైపోతున్నాయని. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఆడించుకోవాలన్నమాట. అయితే త్వరగా తొందరలోనే ఆడించుకుంటాను. అప్పటి వరకు మరి ఇంకా ఈ ఇబ్బంది తప్పదు. సరేనా, ఇప్పుడు ఉప్పు వేసాను, ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం మగ్గాక జీడిపప్పు వేసాను. ఇప్పుడు కొంతసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు చూడండి, నేను అది చాలా 3 వంతులు మగ్గిపోయింది కదా, ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇక్కడ మనం కారం వేసుకుందాం. ఒకటి 3 కారం వేసాను, 3 స్పూన్లు. ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు పసుపు వేసాం కాబట్టి మనం ఇంకా కారం ఒకటి వేసుకుంటే సరిపడుతుంది. వేసుకొని దీన్ని బాగా కారం పచ్చివాసన పోయే వరకు మనం ఇలా కలుపుకొని ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలో కొంచెం గరం మసాలా కూడా వేద్దాం. కొంచెం వేసి దాన్ని బాగా కలిపి ఇప్పుడు వాటర్ పోసుకుందాం. మనం ఇలా చేయడం వల్ల ఎగ్స్లోకి ఈ చక్కగా ఈ కూరలో ఊరిన నీరు అబ్జర్వ్ అవుద్ది అన్నమాట. అప్పుడు కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఓకేనా, ముందు వాటర్ పోసుకుందాం. ఇలా వేసుకుని బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం. అప్పుడు మనం వేసిన వాటర్లోకి ఈ మొత్తం మనం వేసిన పదార్థాలన్నిటి సారం దిగుతుంది అన్నమాట. ఆ తర్వాత మనం ఎగ్స్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి తినడానికి ఎగ్స్ కూడా. ఓకేనా, మూత పెట్టేస్తాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయింది కదా, ఒకసారి కర్రీ చూద్దాం. అలాగా పులుసు మరుగుతున్న టైంలో మనం ఎగ్స్ వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ ఫ్రై చేసిన ఎగ్స్ వేసుకోవాలన్నమాట. వేసుకుని కూర బాగా ఎగిరే వరకు కూడా దాన్ని ఉడికించుకోవాలి. పూర్తిగా ఎగిరే వరకు కూడా ఇలాగ చక్కగా ఉడికించుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ట్రై చేయండి. ఎందుకంటే ఎగ్స్ ఎప్పుడు ఒకేలా వండుకోవడం కంటే కూడా కాల్షియం రిచ్గా ఉన్న ఎగ్ కాబట్టి మనం తరచూ తింటాం కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్లో చేసుకోవడం బెటర్ కదా. అందుకని ఈరోజు నేను జీడిపప్పుతో ఎగ్ కర్రీ చేశాను అన్నమాట.
తర్వాత కొంచెం ఉప్పు చాలలేదు నాకు, అందుకని చిటికెడు వేసాను. వేసి కొంచెం బాగా కలిపి అప్పుడు మూత పెట్టేసి పూర్తిగా ఎగిరే వరకు బాగా ఎగిరిపోవాలి, దగ్గరగా ఎగిరిపోయే వరకు మనం ఉంచుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇలా ఉంది కదా, బాగా దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా ఉంచుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకుందాం. ఈలోపు స్టవ్ కట్టేసాను అనమాట. ఓకేనా? ఎంతో టేస్టీ ఎగ్ కాజు కర్రీ రెడీ. అయితే నేను టెర్రస్ మీదకి వచ్చాను, ఎందుకంటే ఈరోజు కాస్త అంటే పైనుంచి టమోటాలు, పుదీనా, తర్వాత ఇంకా కొన్ని కూరగాయలు తీసుకొద్దామని పైకి వచ్చాను. చూడండి కాకరకాయ చక్కగా వచ్చింది. ఇప్పుడు టమోటాలు బాగా కలర్ వచ్చిన కాయలు కోసేద్దామని వచ్చాను. అయితే నిన్న ఒక 4 తెచ్చుకున్నాను కర్రీకి. ఇప్పుడు మళ్ళీ మిగిలినవి కొంచెం దోరగా ఉన్నాయి, కోసి కిందకి తీసుకెళ్ళి కర్రీ చేసుకుందామని వచ్చానమాట. తర్వాత కొంచెం పుదీనా కూడా కావాలి. తర్వాత పొన్నగంటి కూర కూడా చాలా ఉంది. అంటే ఈ వారంలో ఇంకా పొన్నగంటి కూర చేయలేదు నేను, అందుకని పొన్నగంటి ఆకు కూడా తీసుకుంటాను. కాకరకాయ అయితే రేపు కోస్తాను, ఎందుకంటే పెద్దదైంది కానీ ఇంకా ఈవేళ కర్రీస్ ఉన్నాయి కాబట్టి రేపైతే 2 కాయలు వస్తాయి. అదొకటిను, ఆ పైన ఒకటి ఉంది, అదిను 2 రేపు కోస్తాను. ఇంకా ఇప్పుడు టమోటాలు తీసుకెళ్తున్నాను. తర్వాత దానిమ్మ చెట్టు ఇప్పుడు మళ్ళీ పూత బాగా వచ్చింది. ఈసారి ఎక్కువ కాయలు రావాలని ఆశిద్దాం. లాస్ట్ టైం అయితే 5 కాయలు 6 కాయలు వచ్చాయి అంతే. ఫస్ట్ టైం ఏమో 1 కాయ వచ్చింది, తర్వాత 5, 6 వచ్చినాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువ రావాలని కోరుకుందాం. అయితే చూడండి, నేను అదే పుదీనా కూడా కోయడానికి వచ్చాను ఇక్కడికి. పుదీనా కూడా తీసుకున్న తర్వాత అప్పుడు పొన్నగంటాకు కూడా కోసుకుని తీసుకెళ్దాం. ఓకేనా? టెర్రస్ మీద మనం చక్కగా ఏదో అలాగా ఆకుకూరలు, కూరగాయలు వేసి ఎప్పుడో కాస్త ఒక రోజుకో 2 రోజులకో కాస్త నీళ్లు పోస్తే మన కిచెన్ వేస్ట్, లేకపోతేనేమో పూల మొక్కలకైతే కడుగు నీళ్ళు, కరివేపాకు మొక్కకి, పూల మొక్కలకి కడుగు నీళ్ళు అలాంటివి వేస్తే చాలా దిగుబడి వస్తుంది. మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏంటంటే భలే కాస్తున్నాయి కదా అని చెప్పేసి. అయితే నేను ఏం చేస్తున్నానంటే ఏదైనా మొక్క దగ్గర మొదట్లోనూ ఇలా చిన్న వచ్చిన టమాటా మొక్కల్ని వేరే చిన్న టబ్బుల్లోకి లేకపోతే తొట్టుల్లోకి రీపాట్ చేస్తున్నాను అనమాట. అందుకని కాయలు చూసారా ఎలాగొస్తున్నాయో, అవి కాయలు కాసేవి కాస్తున్నాయి. తర్వాత ఇలాగా చిన్న మొక్కలుగా ఉన్నవి మళ్ళీ వేరే డబ్బాల్లో వేస్తున్నాను అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా అన్ని రోజులు మనకి కూరగాయలు దొరుకుతాయి. చూడండి, నేను కోసుకొచ్చిన టమోటాలు, పొన్నగంటాకు కంటికి చాలా మంచిది కాబట్టి వారానికి ఒకసారి కంపల్సరీ నేను ఫ్రై అయినా చేస్తాను, లేకపోతే ఇది పప్పులోనైనా వేస్తాను. కొంచెం పుదీనా తీసుకొచ్చాను ఈవినింగ్ బిర్యానీ కోసం. బాయ్.